హలో ఫ్యాన్స్, మై ఫ్రెండ్స్, జేజమ్మ ఫ్రెండ్స్. చల్లగా ఉంది, వర్షం పడుతుంది కదా. కాళ్ళ సూపు చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కాళ్ళు దీంట్లో ఏమేమి వేసానంటే బాగా క్లీన్ చేశాను. ఎందుకంటే నాకు ఇది కాదు, గిన్నిగర్ కాదండి. ఫస్ట్ ఏం చేస్తాను, తేంగ చాకుతో మొత్తం గీక్తా. 1 అవర్ పడుతుంది నాకు. చిన్న బ్లాక్ అంతా పోయేటట్టు గీక్కొని చాలా ఒక 10 సార్లు కడుగుతా. కడిగినాక మళ్ళీ ఉప్పు పసుపు వేసి కాసేసి నానబెట్టేసేసి మళ్ళీ 4-5 సార్లు కడుగుతా. కడిగినాక అప్పుడు మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ దాంట్లో కొంచెం జింజర్ పేస్ట్ అండ్ మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం మసాలా పొడి కొద్దిగా వేసేసి సూప్. ఇది సూప్ అనమాట, పాయ సూపు, బొక్కల సూప్ అనమాట. ఈ బొక్కల సూపు తీసుకున్న తర్వాత ఇదంతా ఉడికిన తర్వాత అప్పుడు తీసేసినాక మళ్ళీ కొంచెం తీసి సూప్ తీసినాక మళ్ళీ అది కర్రీ వండుతా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? అట్లా ఇట్లా చేసిన దీన్ని చేస్తే తెచ్చి ఈజీగానే సూపే కదా అని అంటారు. కానీ ఇది కడగడమే నాకు, కడగడం బోటి కానీ ఇది కానీ చాలా టైం తీసుకుంటాను నేను. అనుమానం చాలా క్లియర్గా నీట్గా కడుగుతూనే నాకు తృప్తి అనిపిస్తుంది ఫ్రెండ్స్. గాయత్రి జేజమ్మ ఎలా న్యాచురల్గా ఉంటుందో నేను వండేటప్పుడు గిట్లా అంత న్యాచురల్గా ఉండాలని చూస్తాను. ఓకే ఏంటి వండుకుంది? వాట్ ఇస్ దిస్? ఓ కారం పొడి. సారీ, ఏందో అనుకో రెడ్గా ఉండేసరికి కారం పొడి. ఓకేనా ఫ్రెండ్స్?